గగన్. హాయ్ హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాత్రీస్ గ్యాలరీ. లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది కదా. ఇది దివాళీ ముందు రోజు వ్లాగు. ఇక్కడ దివాళీ మేళ సెలబ్రేట్ చేశారు. ఎక్కడున్న ఆర్మీ క్యాంప్లో దివాళీ మేళ ఖచ్చితంగా పెడతారు. మేముండేది ఆర్మీ లొకేషన్లో కదా, అందుకని ఇక్కడ పెద్దగా పండగలు ఇలాంటివి ఏమీ ఎక్కువ సెలబ్రేట్ చేసుకోరు. మన ఊర్లలో తిన్నాళ్ళు జాతరలు అలా చిన్నపాటి ఎంట్రీ ఇవ్వడమే. ఇలా రంగోలీ వేశారు. ఇక్కడ ఇది రంగోలీ అనేది కూడా కాంపిటీషనే, వీటికి కూడా ప్రైజెస్. రామరాజ్యాన్ని తెలుపుతూ రాముడిది సీతది లక్ష్మణుడిది అయితే ఇక్కడ రంగోలీ వేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఆపరేషన్ సింధూర్ గురించి కూడా రంగోలీ వేశారు. అది నాకు ఇంకా బాగా నచ్చింది. మీకు ఏ రంగోలీ నచ్చిందో కామెంట్ చేయండి. ఆర్మీలో దివాళీకి ఎలా ఉంటుందంటే ఎవ్రీ ఇయర్ లక్కీ డ్రా అనేది పెడతారు. అక్కడ ఇలా చిన్న చిన్న బాక్సులో బఠానీల వైజులుగా చిట్టీలు అయితే కొనుక్కోవాలి. వాటి మీద మన నేమ్స్ అయితే ఉంచి ఆ చిన్న చిన్న బాక్సులు పెట్టారు కదా, ఆ బాక్సులలో వేస్తారు. వాటన్నిటిని మళ్ళీ ఒక పెద్ద బాక్స్లో వేసి ఒక్కొక్క స్లిప్స్ తీస్తారు. అలా 100 స్లిప్స్ తీసి 100లో ఇలా ప్రైజెస్ అయితే అనౌన్స్ చేస్తారు. స్లిప్స్ తీసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 100 వరకు స్లిప్స్ ఉంటాయని చెప్పాను కదా వాటిలో. సో మనం లాస్ట్ నుంచి 1 వరకు, 100 నుంచి 1 వరకు ఒక్కొక్క స్లిప్ అయితే తీస్తారు. వాటి మీద అంటే 199 అలా ఉంటుంది కదా. సో ఇక్కడ గిఫ్ట్స్ మీద అయితే ఒక్కొక్క స్టిక్కర్ అతికిచ్చింటారు. ఒక్కొక్క గిఫ్ట్ మీద ఒక్కొక్క నెంబరు. సో ఆ గిఫ్ట్స్ అయితే మనకు వస్తాయి. ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి అందరికి ఇష్టమైనవి ఈ గేమ్స్. ఫస్ట్ ఇంకా మా పిల్లలు మేము స్టాల్స్ చూస్తుంటే మమ్మీ అక్కడికి వెళ్దాం పాండి అని చెప్పి తీసుకెళ్లారు. ఫస్ట్ వాళ్ళకి జంప్ చేయించేది, జంప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాము. వాళ్ళు కనుక అసలు ఎవ్వరి మాట వినరు. ఇలాంటివి కనుక ఉంటే పిల్లలందరూ ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ తీరేలాగా ఆడుకుంటే తర్వాత మనం ఇవన్నీ చూడొచ్చులే అని ఇంకా మేము కూడా వదిలేసాము వాళ్ళని. ఇంకా తర్వాత వచ్చేసి మా పాప ఇక్కడ లాస్ట్ ఇయర్ అయితే బాగా గ్లాసెస్ అన్నీ పడగొట్టేసిందని చెప్పి ఇయర్ కూడా ఆడిపించాము. ఇయర్ ఒక్క బాల్ కూడా తగలలేదు. తగిలినా తగలకపోయినా డిసప్పాయింట్ అయితే కానివ్వలేదు. సో మళ్ళీ ట్రై చేయమ్మా అంటూనే ఉన్నాం. ఇంకా తర్వాత వచ్చేసి ఇలా అందరూ జ్యూసెస్ తాగారు. నేను మటుకు ఫలూడా తాగాను. నాకేమో జ్యూసెస్ అంటే ఇది అంత ఇంట్రెస్ట్ అనిపించదు, కానీ ఫలూడా అయితే చాలా ఇష్టము. ఇక్కడ మా కార్తిక పెట్టే ఆ ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటంటే అందరూ జ్యూసెస్ తీసుకొని మీ మమ్మీ ఒక్కటి ఫలూడా తీసుకుంది చూడు అంటే ఏమో డాడీ అనే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. తర్వాత ఇంకా డోనట్స్ తీసి ఇచ్చాము పిల్లలిద్దరికి. జ్యూసులు డోనట్స్ ఇవన్నీ అన్హెల్దీ కదా, మీరు ఎలా పెడుతున్నారని అనొచ్చు. డైలీ అయితే ఇవి అయితే బయట ఫుడ్ అయితే పెట్టాం కదా, అందుకే ఏదో ఒక్కసారి అయినప్పుడు ఏం కాదని చెప్పి కొనిస్తాము. చాలా సేపు తర్వాత మన తెలుగు వాళ్ళు కనిపించారు. వీళ్ళు మా ఊరికి చాలా దగ్గర, గిద్దలూరు పక్కనే. ఇంకా వాళ్ళతో మాట్లాడి ఇంకా ఏమేమి స్టాల్స్ ఉన్నాయో చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడ ఈ బుక్స్ అయితే ఇప్పుడు భలే ఫేమస్ అయినాయి కదా. तेलुगु में भी है, ठीक है। जैसे भी हम यहाँ पर टच करते हैं ठीक है, जैसे आप इंग्लिश में भी सुन सकते हैं, हिंदी में भी सुन. ఈ బుక్స్ కొద్ది కాస్ట్ ఎక్కువే, బట్ అంతే ఇన్ఫర్మేషన్ ఉంది ఈ బుక్స్లలో. భగవద్గీత, రామాయణం, మహాభారతం అలా అన్ని లాంగ్వేజెస్లో ఈ బుక్స్ అయితే అవైలబుల్ ఉంది. పిల్లలు కూడా ఈజీగా అర్థం చేసుకునేలాగా. నేను వీడియో తీస్తుంటే ఆయన ఉండి నాకు ఇలా ఛానల్ ఉందని నేను చెప్పాను. సో ఆయనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆయన డీటెయిల్స్ అయితే ఇవ్వమని చెప్పేసి అన్నారు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇంకా అక్కడి నుంచి జైంట్ వీల్ ఎక్కుదామని అయితే వచ్చాము. ఫస్ట్ చిన్న జైంట్ వీల్ ఎక్కుదామనేసి చూశారు. అక్కడ పిల్లలు అడ్జస్ట్ అవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇది జైంట్ వీలా, దీని పేరేంటో తెలియదు కానీ నేనైతే జైంట్ వీల్ అని చెప్తున్నా, ఏం పేరో నాకు తెలియక. సో ఇంకా నేను గగ్గన్ అయితే ఒక సీట్లో కూర్చున్నాము. గాత్రిక వాళ్ళ డాడీ ఒక సీట్లో అయితే వెళ్ళారు, ఒక సీట్లో అయితే కూర్చున్నారు. స్లోగానే వెళ్ళింది, పెద్ద భయం. హాయ్ భయపడ్డావా? లవ్లీ నచ్చిందా? అవునా? లవ్లీ నువ్వు మర్చిపోవా?
ఇంకా మ్యూజికల్ చైర్స్ గేమ్ అయితే పెట్టారు లేడీస్ అందరికీ. ఇంకా నేను కూడా ఆడాను, చాలా రోజులైంది ఆడని చెప్పి ఇంకా ఆడాను. బట్ ప్రైజ్ అయితే రాలేదు కానీ కొద్దిగా ఎంజాయ్ అయితే చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. చూడండి ఇక్కడ అందరూ గుంపు చుట్టుకున్నారు. ఇక్కడ ప్రైజెస్ అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. నేను ముందు చెప్పాను కదా, అన్ని బాక్సులలో ఒక బాక్స్లో కలిపేసి చిట్టీలన్నీ ఒక్కొక్క పేరు ప్రైజ్ అనౌన్స్మెంట్ చేస్తారని. సో అదైతే ఇక్కడ జరుగుతుంది. అవే ఈ చిట్టీలు. సో అక్కడ నెంబర్ ఉంది కదా, ఆ నెంబరే సేమ్ అనౌన్స్మెంట్ చేస్తే మనకు ప్రైజ్ వచ్చినట్టే. ఈసారి కూడా మాకు ప్రైజ్ రాలేదు. ఇక్కడ మన తెలుగు వాళ్ళందరూ కలిసారు. వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళే. ఇంకా ఇంటికి వెళ్ళే టైంలో లేజర్ షో అయితే వేశారు చూడండి. దివాళీ మేళ అయిపోయినాక క్వార్టర్స్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళాము క్రాకర్స్ తీసుకుందామని. ఈ షాప్ మాకు నియర్ బైలో ఉంది, లోపలే పెట్టారు. నీకు తెలుసా అది వద్దులే నానా. ఇదండి ఇక్కడ దివాళీ మేళ ఎలా సెలబ్రేట్ చేశారో చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పడేసి నా హెల్మెట్ రేపు డాడీ, ఇప్పుడు కాదు.